ట్రంప్ ఎన్నికలకు ముందే ప్రస్తావించుకొచ్చాడు. అమెరికా డబ్బులు ప్రజలందరూ పన్నులతో కట్టిన డబ్బులు కొన్ని అనవసరమైనటువంటి కార్యక్రమాలకు తగలేస్తున్నారు. అట్లాంటి వాటన్నిటిని మిగిల్చితే అమెరికన్ ప్రజలకు బోల్డ్ అంత మెరుగైన ఫలితాలు అందించవచ్చు. నేను అధికారంలోకి రాగానే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ DOGE అని ఏర్పాటు చేస్తాను. దాన్ని వివేక్ రామస్వామి, ఎలన్ మాస్క్లకి ఇద్దరికి అప్పచెప్తాను. వాళ్ళు ఏ సలహాలు ఇస్తే ఏవేవి ఆపేయమంటారో అవి ఆపేసి తద్వారా రూపాయలు మిగులుస్తాను అన్నట్టు. తర్వాత వివేక్ రామస్వామి గవర్నర్ ఎన్నికల పోటీ కోసం అని చెప్పేసి తను పక్కకి తప్పుకుంటే ఎలన్ మాస్క్ దీన్ని నడుపుతున్నాడు. అయితే ఎలన్ మాస్క్ తెలివితేటలు ఏంటంటే 15 ఏళ్ళు 16 ఏళ్ళ కుర్రోళ్ళని కూడా ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఇవాల్టి టెక్నాలజికల్ ట్రైనింగ్ ఇచ్చి వేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఐడెంటిఫై చేసేటటువంటి వాళ్ళని పెట్టాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ఈ DOGEలో పెట్టాడు. ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, వీళ్ళు ఏం చేస్తున్నారు? గతంలో USAID ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగిపోయింది. అట్లాగే పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగిందంటే అమెరికా ఇచ్చేటటువంటి నిధులు అనేకం ఆగిపోయినాయి. ఇదే కాకుండా వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? 18-20 ఏళ్ళ ఈ కుర్రోళ్ళు 40 ఏళ్ళోళ్ళు 50 ఏళ్ళోళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఏదైతే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి USAIDలో దాదాపుగా 70-80% మంది ఉద్యోగాలు పోవడానికి వీళ్ళే కారణమయ్యారు. వాళ్ళు తీవ్రవాదులకు డబ్బులు ఇస్తున్నారని డేటా తీసి మరీ లెక్కలు చెప్తున్నారు. వాళ్ళు ఏ విధమైనటువంటి వాటికి డబ్బులు ఇచ్చారన్నటువంటి డేటాలు తీసి లెక్కలు చెప్తున్నారు. దుర్వినియోగం అన్నటువంటిది ఈ విధానం పెట్టడం అన్నటువంటిది ఒక గొప్ప విశేషమే. కాకపోతే దీని ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ వర్గాల మీద పడుతుందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అఫీషియల్స్ని అనేక మందిని లీవ్ మీద పంపించాడు ట్రంప్ ఈ కారణంగానే.